కప్పు టీ కలిపివ్వు. తీరిక కూర్చునే ఉన్నావుగా, నువ్వే కలుపుకో. ఏ వదిని గారికి ఓ కప్పు టీ కలిపిస్తే అరిగిపోతావా? అరిగిపోతానో అలిసిపోతానో నీకు అనవసరం. కాలు మీద కాలేసుకుని సేవలు చేయించుకోవడానికి నేనేమీ నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్న పని మనిషిని కాను. నేను తెచ్చుకోకపోతేనే పెళ్ళైనా కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లోనే పడుంటున్నావు కదా. నీ మొగుడుతో పాటు ముప్పొద్దుల తారగా తింటే తింటాను. మా బాబు సొమ్మేగా, మీ బాబు సొమ్మేం కాదుగా. షడా, ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. ఇదిగో, నేను కూడా ఆ మాట అనడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. ఎందుకులే, మా అన్నయ్య పెళ్ళనివి కదా అని ఊరుకుంటున్నాను. లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావు? నీ జుట్టు పట్టి బయటికి ఇడుస్తాను. కల్పన, చూసావా కృష్ణ, నీ చెల్లెళ్ళని ఎంత మాటందో. కల్పన కల్పన తల పగిలిపోతోంది. నువ్వు టీ కలుపుకుంటుంటే ఆ చేత్తోనే నాకు కూడా ఒక కప్పు టీ కలిపివ్వమ్మా అని అడిగిన పాపానికి నేను తనకి వదిననే గౌరవం కూడా లేకుండా, ఏ నీ కాళ్ళు చేతులు పడిపోయాయా? ఏ టీ కావాలంటే నువ్వు కలుపుకోలేవా? అడ్డమైన వాళ్ళకి సేవలు చేయడానికి నేను ఇంట్లో పని మనిషినా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నన్నెవరనుకుంటున్నావు? నేను ఇంటి ఆడపడుచుని. నాతో పెట్టుకుంటే నిన్ను జుట్టు పట్టి బయటికి ఈడుస్తాను అంటోంది కృష్ణ. ఏం కాదు, నేను అలా ఏం అనలేదు. అనకపోతే కావాలని కల్పించి చెప్పడానికి నాకేమైనా పిచ్చా? పిచ్చి కాదు, పొగరు. కల్పన, చాలు. నా కాళ్ళ ముందు మీ వదిన అవమానించిన చాలక ఇంకా బొకాయించాలని చూస్తావా? ఏ మీ వదిన కప్పు టీ కల్పిస్తే అరిగిపోతావా? అన్నయ్య, అసలేం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? అంటారు కలుపు అంటారు. ఈ రోజు టీ కల్పిస్తే అరిగిపోతావా అంటారు. రేపు కాళ్ళు పడితే తప్పేంటి అని కూడా అంటారు. అది కాదు గోవిందం. చాలు బావా, కలుపు. ఇల్లరికి ఉంటే ఇలాంటి మర్యాద జరుగుతుంది ఎప్పుడూ చెప్పాను. కానీ నువ్వే మా అమ్మను వదిలేసి రాలేను, మా నాన్న వదిలేసి రాలేను అని అన్నావు. పొద్దునే మా గొప్ప మర్యాద జరిగింది. సిగ్గు లేకుండా ఎందుకెక్కడా? పదం పదా. కల్పన, ఏంటమ్మా, ఏమిటి గొడవ? నాన్నగారు, అసలు కల్పన ఏమందో తెలుసా? అవసరం లేదు. మాటకి మాట పెంచుకుంటూ పోతే కుటుంబం కురుక్షేత్రం అవుతుంది. విన్నావా కృష్ణ? కుటుంబం కురుక్షేత్రంగా మారుతుందంట. అంటే ఏంటి అర్థం? నేను కయ్యానికి కాలు దువ్వుతున్నాననే కదా, ఈ ఇంటిని ముక్కలు చేస్తున్నాననే కదా. కూతురంటే బెల్లం, కోడలంటే అల్లమని బాగా చెప్పారు, చెప్పుతో కొట్టినట్టు. అమ్మా సౌందర్య, నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. లేదత్తయ్యా, సరిగ్గానే అర్థం చేసుకుంటున్నాను. ఈ ఇంట్లో నాకు గడ్డి పోర్చకుండా విలువ కూడా లేదని. కృష్ణ, కోడలికి నువ్వైనా నచ్చ చెప్పరా? మాకు కూతురు ఒకటి కోడలొకటినా? కాదని చెప్పరా? కాదని చెప్తే సరిపోదమ్మా. కల్పన తప్పుగా మాట్లాడడం నేను నా చెవులారా విన్నాను. మధ్యలో వచ్చిన మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏం కల్పన, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? కలుపు. అమ్మా సౌందర్య. ఏ అత్తయ్య, మీ కూతురు తప్పు చేసినా పట్టించుకోకుండా వెనకేసుకొచ్చి మీ పెద్దరికంతో మా నోళ్లు మూయిస్తారు, అంతేగా? నా ఉద్దేశం అది కాదమ్మా. అక్కర్లేదు. నీ ఉద్దేశమేంటో నాకు క్లియర్ గానే కనిపిస్తోంది. పొద్దున్నే నట్టింట్లో నాకు జరిగిన అవమానానికి ఈ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడండి. కరెక్ట్, మమ్మీ చెప్పినట్టు ఇదే కరెక్ట్ టైం. ఇనుముని వేడిగా ఉన్నప్పుడే వంగదీయాలి, మగాన్ని ఆవేశంలో ఉన్నప్పుడే ఇంకా ఇంకా రెచ్చగొట్టి లొంగదీయాలి. కృష్ణ, కృష్ణ, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నన్నన్నారు, ఇప్పుడు నిన్నన్నారు, రేపు మనిద్దరిని కలిపి జాయింట్ గా అంటారు.
గెట్ అవుట్ అని. సౌందర్య, అవును కృష్ణ, అలాంటి రోజు రాకముందే, అంత అవమానం జరగకముందే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఏదో ఒక నిర్ణయం అంటే? ఏదైనా సరే, నీకు వాల్యూ లేని చోట, నీకు ఇన్సల్ట్ జరిగిన చోట ఇంకొక క్షణం ఉండాలన్నా నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. ఛా, మీ డాడీ అనకూడదు కానీ ఆఫ్టర్ ఆల్ ఇల్లరికం వచ్చిన అల్లుడికిస్తున్న గౌరవం మర్యాద కూడా కన్న కొడుకువి నీకివ్వడం లేదంటే ఐ జస్ట్ కాంట్ బేర్ ఇట్. నా వల్ల కాదంతే. కృష్ణ, నీకు తెలుసు నేను నిన్ను ఎంతగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో. నిన్ను దక్కించుకోవడానికి, నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి నేను ఎంతగా తప్పించిపోయానో నీకు తెలుసు. ఈ సౌందర్య బ్రతుకుతోంది తన కోసం కాదు, నీ కోసం మాత్రమే అని. అలాంటి నిన్ను కన్నవాళ్ళైనంత మాత్రాన కూతుర్ని వెనకేసుకొచ్చి ఇంత దారుణంగా అవమానిస్తారా? ఇంటిని కురుక్షేత్రం చెయ్యొద్దని వార్నింగ్ ఇస్తారా? అంటే కూతురు అల్లుడు ఈ ఇంటిని ప్రశాంతంగా ఉంచేవాళ్ళు, కొడుకు కోడలు ఆ ప్రశాంతతని నాశనం చేసేవాళ్ళు అనేగా అర్థం? చాలు చాలు కృష్ణ, అత్త మావలంటే మమ్మీ డాడీల కన్నా ఎక్కువ అని ఇన్నాళ్ళు భరించాను. ఇక నా వల్ల కాదు. ఇవాళ నాకు జరిగిన అవమానం నాకు కాదు, ఇదిగో ఈ తాళికి, అంటే నీకు. వద్దు కృష్ణ, రోజు చెయ్యని తప్పులకి అవమానాలు భరిస్తూ మనం ఇంకా ఇక్కడే పడి ఉండాల్సిన కర్మేమి మనకి పట్టలేదు. వెళ్ళిపోదాం. ఎక్కడికి? వేరే ఇంటికి, వేరింటి కాపురానికి. నో నో సౌందర్య, వేరు పడ్డం, వేరే ఇంటి కాపురం పెట్టడం లాంటి ఆలోచనల్ని నేను భరించలేను. అది కాదు కృష్ణ. సౌందర్య, ప్లీజ్ ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. ఇప్పుడంటే అన్నావు గానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. కృష్ణ, ఇంత జరిగాక కూడా ఎంతైనా జరగని కానీ మనం మాత్రం ఇక్కడే ఉండాలి, అంతే. ఎందుకు కృష్ణ? ఎందుకంటే ఇప్పటికే అన్నయ్య దూరంగా వెళ్ళిపోయాడని అమ్మా నాన్న రోజు కుమిలిపోతున్నారు. పైకి చెప్పుకోలేకపోయినా లోపలే తప్పు చేశామని బాధపడుతున్నారు. చేసిన తప్పును దిద్దుకునే అవకాశం లేక ఒంటరిగా కన్నీళ్లు పెడుతున్నారు. అలాంటిది ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారో తెలుసా? గుండె పగిలి. వద్దు సౌందర్య, వద్దు. అందుకే ఏం జరిగినా సరే మనం ఇక్కడే ఉండాలి, ఉంటాం. దట్స్ ఆల్. ఎంత నైస్ గా రెచ్చగొట్టినా ఈ మనుషుల మార్పు రాలేదేంటి? కూర్చో కళ్యాణి, ఒక్క నిమిషం కూర్చో. జాగ్రత్త. అయ్యో, అమ్మో, నా వల్ల కావడం లేదయ్యా. కొంచెం ఊర్చుకో. అమ్మా, అయ్యో, అమ్మో, 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 నా ప్రాణం పోయేలా ఉందయ్యా. ఆపండి సార్, సార్ ఆపండి సార్. సార్, అయ్యా, నా భార్యకి పురిటి నొప్పులు వస్తున్నాయి. మీకు పుణ్యం ఉంటుందయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దయచేసి మీ కారులో తీసుకెళ్ళండి అయ్యా. సరే, తీసుకురండి. అలాగేనయ్యా. పద పద. కొంచెం అయ్యో, జాగ్రత్త. అయ్యో, అమ్మా, అమ్మా. ఊడ్చుకో, ఊడ్చుకో కళ్యాణి. దగ్గరకు వచ్చేసి ఊడ్చుకో కళ్యాణి, ఊడ్చుకో.
కళ్యాణి ఊరుకో కళ్యాణి, హాస్పిటల్కి వెళ్తున్నాగా. నమస్కారం సార్. ఎవరున్నారు లోపల? పాపం ఎవరో గర్భవతి, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నారు. ఏయ్ దిగండి. కానిస్టేబుల్స్ చెక్ చేయండి వెళ్ళోసారి. ఏయ్ ఆగండి, పట్టుకోండి వెళ్ళే. ఏముంది నీ కడుపులో? కమాన్ చెక్ చేయండి. డ్రగ్స్, ప్యూర్ కొకాయిన్. ఎన్నాళ్లుగా ఈ దందా చేస్తున్నారా? సార్ దీని గురించి నాకేం తెలియదు సార్. షట్ అప్. పాపం ఎవరో గర్భవతి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు. నా చెవుల్లోనే పూలు పెడదాం అనుకున్నావా? అయ్యో నేను నిజం చెప్తున్నాను సార్, వీళ్ళెవరూ కూడా నాకు తెలీదు. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఎరా సిటీలో సప్లై అవుతున్న డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న ముఠ మీదేనా? ఏయ్ నువ్వేనా గ్యాంగ్ లీడర్వి? సార్ నేను ఒక కారు డ్రైవర్ని, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రోడ్డు మీద ఈవిడ నిప్పులు పడుతుంటే చూసి జాలిపడి బండిలో ఎక్కించుకున్నాను కానీ వాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. కావాలంటే మా ఓనర్ గారికి ఫోన్ చేసి మీరు అడగండి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా కహానీలు వినిపిస్తున్నావా? కానిస్టేబుల్స్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయండి. సార్ నా మాట నమ్మండి సార్, నేను అలాంటి వాడిని కాను సార్. ఏరా నీకు డ్రగ్స్ అమ్మడం తప్ప డైలాగులు చెప్పడం చేత కాదా? ఇలాంటప్పుడు నేను అలాంటి దాన్ని కాదు సార్ అని ఎవరు చెప్తారో తెలుసా? బ్రోతల్స్. మరి నీలాంటి వాళ్ళు ఏమని చెప్పాలో తెలుసా? తప్పైపోయింది క్షమించండి సార్ అని. సార్ ఏంట్రా గొంతు పైకి లేస్తుంది? పక్కా ఇన్ఫర్మేషన్తో స్కెచ్ చేసి రెడీగా ఉంటే ఇప్పటికి దొరికారా మీరు. లాకప్లో పడేసి ఈ లాఠీతో కుమ్మితే అన్ని వివరాలు మీరే కక్కుతారు, చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా. పద సార్, పదరా. నిజం చెప్తున్నాను సార్, పద. డ్రగ్ కేసులో ఇరుక్కున్న నిన్ను బయటికి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? పోలీస్ కమిషనర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వచ్చింది. నాకున్న పొలిటికల్ లింక్స్తో హై లెవెల్ నుంచి ఆ ఎస్ఐ గాడికి ఫోన్లు కొట్టించాల్సి వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా నీ పేరు ఈ కేసులో ఇన్క్లూడ్ చేయకుండా ఉండడానికి నేను 50,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు నన్ను నమ్మి విడిపించకపోయి ఉంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ థ్యాంక్స్లకేం గానీ ఆ రోజు నువ్వు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? ఏంటి సార్ మీరు అంటున్నది? అదే కోటే, ఆ రోజు ఆ డ్రగ్స్ గాంగిని ట్యాక్సీలు ఎక్కించుకోవడానికి నువ్వెంత చిల్లర తీసుకున్నావు అని. సార్ ఖాళీగా వెళ్ళటం ఎందుకు? దారిలో ఎవరినైనా ఎక్కించుకుంటే కాస్త టీకో టిఫిన్కో చిల్లర దొరుకుద్ది కదా అని కక్కుర్తిపడ్డావు, అడ్డంగా బుక్ అయిపోయావు, అంతే కదూ? నువ్వని ఏంట్లే, మీ డ్రైవర్లంతా చేసే పని ఇంతేగా. ఓనర్ ముందు సిన్సియర్ లాగా ఫోజు కొట్టడం, మీ అబ్బగాడి సొమ్మన్నట్టు ట్యాక్సీలో అడ్డమైన వాళ్ళందరినీ ఎక్కించుకోవటం, చిల్లర నొక్కేయటం. సార్ నేను ఎలాంటి వాడినో మీకు బాగా తెలుసు. తెలుసులేవయ్యా.
దొరికిపోయేదాకా అందరూ దొరలే. అడ్డంగా దొరికిపోయాక తెలుస్తుంది ఎవరి నిజాయితీ ఎంతో. దిక్కుమాల కక్కుర్తి పడితే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి. ఇక ముందైనా బుద్ధిగా ఉండు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. నా నిజాయితీ మీద నమ్మకం లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు అన్నది నాకు బాగా అర్థమైంది. అది కాదు కోటి. చాలు సార్, చాలు. మీరు ఎంతో కష్టపడి నన్ను విడిపిస్తే అది మీకు నా మీద ఉన్న అభిమానం అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది నిజంగా మీకు నా మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో. కోటి ప్లీజ్ సార్, ఇన్నాళ్ళు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు, థ్యాంక్స్. ఇన్నాళ్ళు మీరు నాకు జీతం ఇచ్చారు, థ్యాంక్స్. నన్ను బయటికి విడిపించడానికి మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించారు, థ్యాంక్స్. కానీ మీ గొప్పతనం అంతా చెప్పి నన్ను ఒక చిల్లర మనిషిని చేయాలని చూశారు. అందుకు మాత్రం సారీ, వెరీ వెరీ సారీ. గుడ్ బై సార్, గుడ్ బై. కృష్ణ, నేను చెప్పిన ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు? ఏ ప్రపోజల్? అదే మనం వేరే కాపురం పెట్టడం గురించి. సౌందర్య, నీ ప్రశ్నకి జవాబు ఆ రోజే చెప్పాను. అది కాదు కృష్ణ. ప్లీజ్ దయచేసి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్య తీసుకురావద్దు. అదే ఎందుకు అని. ఎందుకో అందుకు నాకిష్టం లేదు, దట్స్ ఆల్. చూడు, మనం అమ్మ వాళ్ళతోనే కలిసి ఉంటాం. ఇప్పుడు ఎప్పుడు ఏం మనిషి. కృష్ణ, చైతి, సౌందర్య, అది కాదు కృష్ణ. ఏ ప్లీజ్. వదులు. సౌందర్య, సౌందర్య, ఏంటిది? వదులు. వెరీ డేంజర్ సౌందర్య. అయ్యో ప్లీజ్. అరే 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 సౌందర్య. డ్రైవర్ ఆపు. కళ్ళు కనపట్లా, దగ్గర కిందికి. కళ్ళు కనపట్టలేదా? పక్కనే పెళ్ళా ఉంది కదా, ఇంకా ఒళ్ళుపై ఏం తెలుస్తుంది? ఎవర్రా ఏదో కూసారు? ఇప్పుడు కూయండ్రా చూద్దాం. ఏంటమ్మా, కూరగాయల బండి గుద్దేశారు. బండి గుద్దించాలగా పైగా దబాయింపా? పొగరు, డబ్బుందన్న పొగరు. షట్ అప్ యు కంట్రీ బ్రూట్స్. ఊటు గీటు అన్నామని చెప్పు తెగుద్ది. యు డర్టీ ఫెలో. ఆఫ్టర్ ఆల్ కూరలు అమ్ముకుని బతికేవాడివి. ఎంత ధైర్యంగా నీకు? నన్నే అంత మాట అంటావా? అంటాను, ఇంకా అంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా నిన్ను? సౌందర్య ఆగు. సౌందర్య ప్లీజ్, నా మాట విని ఇక్కడ తాగు. చూడండి, తప్పు నాదే. కారు అదుపు తప్పి మీకు నష్టం జరిగింది. అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. ఎంత నష్టం జరిగిందో చెప్తే. బండిని బాగు చేయడానికి 200 బాబు. పాడైన కూరగాయల ఖరీదు 400, మొత్తం 600. ఇదిగోండి, ఈ 1000 రూపాయలు మీ దగ్గర ఉంచండి. సౌందర్య పద, ప్లీజ్ పద.